హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే నేను అందరూ చాలా ఇష్టంగా తినే వెజ్ మంచూరియా రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను. ముందైతే క్యాబేజ్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక బౌల్లోకి. దీన్ని గ్రేటర్తో మాత్రం తురమకండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో చిన్న చిన్నగా చాప్ చేసుకోండి, అప్పుడే మంచూరియా అనేది టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను 2 క్యారెట్స్ యూస్ చేస్తున్నాను. ఇలా సన్నగా తురిమేసుకొని క్యాబేజ్లోకి వేసుకోండి. మనకు బయట క్యారెట్ అయితే వేరు, కానీ మనకు టేస్టీగా రావాలి కాబట్టి నేను క్యారెట్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెప్పర్ కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. అప్పటికప్పుడు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా కారం, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఉప్పు కారం కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ చిల్లీస్ కూడా యూస్ చేస్తాము, అలాగే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. కార్న్ఫ్లోర్ అలాగే మైదా కూడా వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీకు ఒకవేళ బైండింగ్కి సరిపోకపోతే ఇంకొక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకునే ముందు ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి, ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనం సాల్ట్ వేసాం కాబట్టి. ఆ తర్వాత ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం పడితేనే వేసుకోండి, లేదంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయి ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి వేసేసుకుందాము. ముందుగానే బాల్స్ లాగా రౌండ్గా చేసి పెట్టేసుకోకండి, మనకు అంత టేస్టీగా క్రిస్పీనెస్ రాదు. సో జస్ట్ చేతికి అలా తీసుకొని అప్పటికప్పుడు అలా కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోండి. అప్పుడు మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. 1 టైం డీప్ ఫ్రై చేసినా సరిపోతుంది. పిండి బాగా మెత్తగా అయ్యేటట్టు లూజ్గా కలుపుకోకండి, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. చూడండి, ఇలా సైడ్కి వస్తే అప్పుడు క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందే రౌండ్గా నీట్గా బాల్ లాగా చుట్టేసుకున్నారు అనుకోండి, ఆ క్రిస్పీనెస్ రాదు అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు ఫాలో అవుతే మీకు ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు మనం సాస్లో ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఆనియన్స్ అలాగే చిల్లీస్ గార్లిక్ కూడా చిన్నగా చాప్ చేసి పెట్టేసుకుందాము. మనం ఆల్రెడీ మంచూరియాని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసేసుకొని ఒక ప్యాన్లో అలాగే కొన్ని చిల్లీస్ ఫ్రై చేసుకుందాము. తర్వాత గార్లిక్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము, పచ్చివాసన పోయే వరకు. గార్లిక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలి. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. మనం మళ్ళీ సాసెస్ కూడా వేస్తాం, దీంట్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది, సో చూసి వేసుకోండి. ఇక్కడ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్, 1 స్పూన్ వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే వెనిగర్ స్కిప్ చేసినా పర్వాలేదు. ఈ 4 సాస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు సాసెస్ అన్నీ బర్న్ అవ్వకుండా ఉండడానికి కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుందాము. అప్పుడు గ్రేవీ అనేది మనకు కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇది కార్న్ఫ్లోర్ బేసిన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మొక్కజొన్నలది పిండి. వైట్ కార్న్ఫ్లోర్ బదులు ఇదే యూస్ చేస్తాను. మీకు ఇది కావాలంటే విజేతాలో దొరుకుతుంది, చూసుకోండి ఒకసారి. మంచూరియా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, అలా ఏం లేదండి. జస్ట్ క్యాబేజ్ క్యారెట్ మీరు గ్రేట్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, 5 మినిట్స్లో అన్నీ కలిపేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అన్ని సాసెస్ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకొని అందులో మిక్స్ చేయడం మాత్రమే. చాలా సింపుల్గా ట్రై చేయండి. ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని, ఎందుకంటే సాసెస్ అనేవి కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో. అప్పుడు మనకు ఎక్కువ మెత్తగా అవ్వకుండా వస్తాయి. పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉండి లోపల వరకు ఈ మిక్స్చర్ అనేది వెళ్ళి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటాం కదా, దానికంటే కూడా మనం ఇంట్లో చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ అనేది కంపేర్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ చాలా సింపుల్ కూడా, అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ 2 సింపుల్ స్టెప్స్లో చేసేసుకోవచ్చు మనము, చాలా సింపుల్ ప్రాసెస్. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను, ఇంకా సర్వ్ చేసుకుందాము. మీ దగ్గర కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా డెలీషియస్గా యమ్మీగా ఉంది కదా. సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.